అందరికీ నమస్కారం. ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ 6 పేర్లు ఉన్న స్త్రీలు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఎలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుందో అలాగే ఏ పేర్లున్న స్త్రీలు ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుందో ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట. అందుకే పూర్వంలో పెళ్లిచూపులకు వెళ్లేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు, పొడుగు, నడక అన్నీ పక్కగా చూసేవారు. కాని ప్రస్తుత రోజుల్లో అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నాయి. కాబట్టి అంత పట్టింపు అనేది ఉండడం లేదు. అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం. దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది. శరీరభాగాల పొడవు, వాటి అమరిక బట్టి వారెలాంటివారో, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు. ఇంకా చేతులు, కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతోంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది, వారి ఆయుర్దాయం ఎంత, ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నుదిటి భాగం. స్త్రీలకు నుదిటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. కనుబొమ్మలు. అలాగే 2 మధ్య వెంట్రుకలు ఉన్న అదృష్టమేనట. అదేవిధంగా 2 కళ్ల మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట. కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవం, పలుకుబడి ఉంటాయి. చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్య గ్యాప్. చిటికెన వేలుకి, ఉంగరపు వేలికి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటయ్యేలా ఉంటుంది. చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక కీర్తిర్చి కొండన. ఇలాంటివారు పట్టిందల్లా బంగారమవుతూ ఉంటుంది. వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరిని మన పెద్దవాళ్లు భాగ్య ఉంగరపు తాళప్పులు అని అంటారు. అరచెయ్యి. అరచెయ్యి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగుచేస్తారట. వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది, కాని పోవడం అనేది ఉండదట. పాదాలు. ఇక పాదాల వేళ్ల విషయానికి వస్తే చెకాలి బొటనవేలు మిగతా వాటికంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ల పైనుండి కిందకు ఒక క్రమంలో ఉంటే వారు చాలా అదృష్టవంతులట. బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట. అలాగే బొటనవేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట. అక్కడ వీరిమాటే శాసనంగా ఉంటుంది. అరికాలి పాదం. కొంతమందికి పాదం పూర్తిగా నేలలై ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటివారు చాలా అదృష్టవంతులు. అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొడవాటి జుట్టు. కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు. అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్యంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ 6 పేర్లున్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమేనట. జ్యోతిష్యం ప్రకారం ఈ అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. వీళ్ల కాళ్ల అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది. వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు. జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతారు. లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు 6 అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు.
వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది. వారు తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు మరియు సంతోషంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో వారి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావున ఎంతో సంపాదిస్తారు. కాబట్టి వారికి నగదు కొరత ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు. ఈ అమ్మాయిలు త్వరగా అత్తగారి హృదయాలను గెలుచుకుంటారు మరియు ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరేదైనా కొరత ఉండదు. వీళ్లు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు. కెరియర్లో ఉన్నత స్థితిని సాధిస్తారు. అలాగే సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. వారు అనుకున్నది చేస్తారు. వారి జీవితంలో ఎప్పుడూ దేనికీ లోటు ఉండదు. వారు తమకే కాదు, చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులనే చెప్పాలి. అలాగే ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవర్నైనా తమ వేపుగా మలుచుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీళ్లు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. ఎల్ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు. అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది. సాధారణంగా వారు ఉన్నచోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. టీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు, అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు. భర్తకు ఆమె లక్ష్మీ అవతారమంటే జీవితంలో డబ్బుకు, సంపదకు లోటు ఉండదు. వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. ఈ మహిళలు ఓపెన్ మైండెడ్, ఓపిక ఎక్కువ మరియు కష్టపడి పనిచేసేవారు. వారు చెయ్యాలనుకున్నదంతా చేస్తారు. కాబట్టి వారు విజయం సాధిస్తారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు తమ జీవిత భాగస్వామికి అదృష్టవంతులుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మహిళలు వారు వెళ్లే ఇంటో ఆనందాన్ని పంచుతారు. వీరికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన 6 అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. చూశారు కదా ఈ వీడియోని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.